శ్రీ సాయిరాం. లెండి వనం ఎలా తయారైంది షిరిడీలో మీకు తెలుసా? ఎలా తయారైందంటే షిరిడీలో వామన్ తాత్య అనే కుమ్మరి కుండలను చేసి వాటిని చుట్టుపక్కల గ్రామాలకు సంతల్లో అమ్మిని జీవనం కొనసాగించేవాడు. సాయిబాబాకు పూలన్న మొక్కలన్న మహాప్రీతి అండి. ఆయన రహతా నీమ్గాన్ వెళ్ళినప్పుడు అక్కడి నుంచి పూల మొక్కలు తెచ్చి ప్రస్తుతం సమాధి మందిరం దగ్గర ఉన్న ప్రాంతంలో నాటేవాడు. వాటికి ప్రతినిత్యం నీరు పోయుట వామన్ తాత్య దగ్గర నుంచి 2 కాల్చని కుండలు తీసుకొని వాటితో నీటిని మోసి అవి మొక్కలతో ఆ నీటిని పోసి పెంచేవారు. పచ్చి కుండల్లో నీరు నింపి బావి దగ్గర నుండి తోట వరకు తెచ్చినా అవి చెక్కు చెదరే కావు. దానికి బాబా గారి యొక్క హస్తవాసియే. నీరు అయిపోయిన తర్వాత ఆ రెండు కుండలను ఆ పక్కనే బోర్లించి పెట్టేవారు. వెంటనే అవి చిట్లిపోయి మర్నాడు మళ్ళీ 2 కుండలు తెచ్చుకునేవారు. కాల్చని కుండలు మాత్రమే తెచ్చుకునేవారు బాబా వామన్ తాత్య దగ్గర నుంచి. మళ్ళీ అవి వాడేవారు. నీరు నింపుకొని బావిలో నుండి చక్కగా మొక్కలకు పోసేవాళ్ళు. మళ్ళీ అవి బోర్లించేవారు. అవి 2 పగిలిపోయేవి. బాబా ఇలా చేయటంలో ఏంటయ్యా ఆంతర్యం అంటే కష్టపడేవానికి పని కల్పించడం, పనికి తగ్గ ఫలితం చూపించడం. బాబా కృషి వల్లే అనతికాలంలో అక్కడి చక్కటి పూదోట అయిందండి. అదే ఇప్పుడు లెండి తోటగా మనం చూస్తున్నాం. స్వస్తి. ఓం శ్రీ సాయిరాం.